అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, అమరావతి అభివృద్ధిని అడ్డుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించారని మంత్రి పేర్కొన్నారు. మాట్లాడుతున్న విషయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దశలో ప్రయాణం కొనసాగుతుంది. ఆయన మీరు చూసుంటారు, మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మేమందరం కూడా హైదరాబాద్ అసెంబ్లీలో పాల్గొనేవాళ్ళం. అసెంబ్లీ సెషన్స్లో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మాకు ఇబ్బంది ఏమి లేదు, 30,000 ఎకరాలు తగ్గకుండా ఉంటే బాగుంటుందనే మాట ఆ రోజు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నాకు ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి అది ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధాని అనే పేరుతోటి కాలయాపన చేశారు. ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు. 3 చోట్ల ఎక్కడ కూడా ఏం పని చేయకుండా కాలయాపన చేసి దాదాపు ఆయన ఉండటానికి మాత్రం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం మాత్రం అది ఒకటే కార్యక్రమం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, 11 సీట్లకు వచ్చేసారు. ఆయన తీసుకున్న నినాదం ఫెయిల్ అయిపోయింది. 3 రాజధాని అనే నినాదం ఫెయిల్ అయిపోయింది. ఒకే రాజధాని ఉండాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావుగానే అనేది పిచ్చి శాస్త్రంతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 తోటి వెళ్ళిపోతారనేది